ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ తుఫాన్తో ఆకాశంలో తీవ్ర కదుపులకు లోనైంది. వర్ష బీభత్సంతో ఫ్లైట్ లో టర్బులెన్స్ ఏర్పడింది. ఆ టైంలో టీఎంసీ ఎంపీలు సహా 220 మందితో వెళ్లిన ఇండిగో విమానం వానలో చిక్కుకుపోయింది. ఫ్లైట్ ముందు భాగం దెబ్బతినింది. అప్రమత్తమైన ఫ్లైట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సంకేతాలు పంపించారు. ఈ టర్బులెన్స్ ని తప్పించుకునేందుకు పాక్ గగనతలాన్ని వినియోగించుకోవాలని అనుకున్నారు. అందుకోసం పైలట్ లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి కోరాడు. దీంతో ఇండిగో అభ్యర్థనలను లాహోర్ ఏటీసీ తిరస్కరించింది. పాక్ తిరస్కరణ తర్వాత పైలట్ తుఫాను గుండా శ్రీనగర్ వైపు సాధ్యమైనంత తక్కువ మార్గంలో ముందుకు సాగాలని పైలట్ నిర్ణయించుకున్నాడని వెల్లడించింది. ఉద్రిక్తత నేపథ్యంలో గత నెల భారత్ కు చెందిన విమానయాన సంస్థలకు పాక్ గగనతలాన్ని మూసివేసింది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్నటువంటి ఇండిగో విమానం మొత్తం తుఫాన్ కారణంగా ఆకాశంలోనే కూడా తీవ్ర కుదుపుకైతే లోనైందని చెప్పొచ్చు. ఏదైతుందో ఇటీవల ఢిల్లీ సహా అక్కడ ఉన్నటువంటి పలు రాష్ట్రాలు మొత్తం తీవ్రమైనటువంటి ఈదురుగాలతో వడగండ్లతో ఉన్నటువంటి భారీ వర్షం అయితే కురుస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాతావరణం అనుకూలించకపోవడంతో ఇండిగో ఫ్లైట్ మాత్రం అక్కడ ఉన్నటువంటి టర్బులెన్స్ అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీలు అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి 200 మంది పైగా ప్రయాణికులు ఉన్నటువంటి ఇండిగో ఫ్లైట్ మాత్రం శ్రీనగర్ కి అయితే బయలుదేరినటువంటి క్రమంలో అక్కడ ఆకాశంలో ఉన్నటువంటి వాతావరణ మార్పులు అదేవిధంగా వడగండ్ల వారితో మాత్రం అక్కడ పూర్తిగా ఆకాశంలో చిక్కుపోయిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో అమృత్సర్ మీదుగా ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కుదుపుకైతే లోనైందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇండిగోకి సంబంధించినటువంటి ముందు భాగంలో కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడే అప్రమత్తమైనటువంటి పైలట్ కూడా ఎమర్జెన్సీని అయితే ప్రకటించారు. అక్కడటువంటి ఎయిర్ ట్రాఫిక్ లో సంబంధించినటువంటి సంకేతాలు జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా అక్కడటువంటి అధికారులకైతే సమాచారం అందించారు. ఈ క్రమంలో అక్కడటువంటి పరిస్థితులను తప్పించుకునేందుకు పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి గగనతలాన్ని వినియోగించుకున్నట్టు కూడా వాళ్ళైతే భావించారు. దీనికి సంబంధించినటువంటి అక్కడటువంటి లాహోర్ సంబంధించినటువంటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను కూడా అనుమతి అయితే కోరడం జరిగింది. కోరినటువంటి క్రమంలో ఇక్కడటువంటి వారి యొక్క అభ్యర్థనను మాత్రం లాహోర్ ఏటీసీ మాత్రం తిరస్కరించినట్లుగా మనకైతే సమాచారం వస్తుంది. ఈ క్రమంలో అక్కడటువంటి కొన్ని పరిమితమైనటువంటి ఎంపికలు మిగిలినటువంటి ఫ్లైట్స్ కు ఉన్న నేపథ్యంలో ముందుగా అయితే ఢిల్లీ నుంచి తిరిగి రావాలని చెప్పి అయితే భావించారు. కానీ అక్కడటువంటి తుఫాన్ కారణంగా మాత్రం అక్కడ విమానం మాత్రం శ్రీనగర్ వెళ్లేందుకైతే సురక్షితంగా లేకపోవడం అదేవిధంగా కాస్త ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో అక్కడటువంటి అదేవిధంగా పక్కనటువంటి పాక్ సంబంధించినటువంటి గగనతలాన్ని కూడా వారు తిరస్కరించడంతో కూడా శ్రీనగర్ వెళ్లేందుకైతే వెళ్తున్నటువంటి క్రమంలో ఫ్లైట్స్ మాత్రం ఎక్కువ ఉన్నటువంటి ఆకాశ మార్గం కాకుండా తక్కువ స్వల్ప సంబంధించినటువంటి ఆకాశ మార్గంలో వెళ్లేందుకైతే వీరైతే ప్రయత్నిస్తారని చెప్పొచ్చు. ఏదైతే ఉందో ఇటీవల జరుగుతున్నటువంటి భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అదేవిధంగా జరుగుతున్నటువంటి ఉద్రిక్తుల నేపథ్యంలో కూడా ఇక్కడ నుండి భారత్ సంబంధించినటువంటి విమానాలను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గగనతలంలో కూడా ఉన్నటువంటి విమానాలు ఎగిరేందుకైతే పాకిస్తాన్ మాత్రం తిరస్కరించింది. ఈ క్రమంలో ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ప్రతీకార చర్యగా తీసుకునేందుకైతే కూడా ఇటు ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఈ క్రమంలో దానికి ప్రతీకగా జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో కూడా ఇక్కడ ఇండిగో ఎయిర్ లైన్ సంబంధించినటువంటి ఆకాశ మార్గాన్ని మాత్రం వీరైతే తిరస్కరించినట్లుగా మనం చెప్పవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.